శ్రీరాముడు బ్రహ్మహత్య పాతకాన్ని తొలగించుకోవడానికి కొన్ని చోట్ల శివలింగాలు ప్రతిష్ఠించి పూజలు చేశారని పురాణాలు చెప్తోంది. ఇక్కడ ఆలయంలో విశేషం ఏంటంటే ఒకే ఆలయంలో రెండు శివలింగాలు ఇంకా రామసేతు సైన్యం అక్కడే ప్రారంభమైంది. మరి ఈ ఆలయం ఎక్కడుంది? రెండు శివలింగాలు ఎందుకున్నాయనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. తమిళనాడు రాష్ట్రంలోని రామనాథపురం జిల్లాలోని రామేశ్వరంలో ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన రామేశ్వర లింగం ఇక్కడుంది. హిందూ ఇతిహాసాల ప్రకారం శ్రీరాముడు సేతువుని అక్కడే నిర్మించారని తెలుస్తోంది. రామేశ్వరం శైవులకు వైష్ణవులకు పుణ్యక్షేత్రం. ఇక ఆలయ పురాణానికి వస్తే బ్రహ్మహత్య పాతకానికి ప్రాయోచితంగా శ్రీరాముడు శివపూజ చేయాలని నిర్ణయిస్తారు. వెంటనే ఆంజనేయుడిని హిమగిరుల నుంచి లింగాన్ని తీసుకురామని కోరుతారైతే ఆంజనేయుని రాక ఆలస్యం కావడంతో సీతాదేవిని సముద్ర ఇసుకతో సైతిక లింగాన్ని తయారు చేసి పూజలు చేస్తారు. ఆ కొంత సమయానికి హనుమంతుడు శివలింగాన్ని తీసుకురావడంతో దానికి పూజలు చేస్తారు. ఈ విధంగా రెండు శివలింగాలు ఆలయంలో ఉండడంతో విశేషంగా చెప్తారు. హనుమాన్ తీసుకొచ్చిన లింగాన్ని విశ్వలింగం అంటారు. మొదటి దర్శనంతో పాటు పూజలను కూడా ఈ లింగానికి చేయాలని రామచంద్రుల వారి చేత ఆదేశమని పురాణాలు వెల్లడిస్తోంది. సో ఇక ఆలయాల విషయానికి వస్తే ఈ రామేశ్వర ఆలయాన్ని క్రీస్తు శకం 12వ శతాబ్దంలో నిర్మించినట్టుగా సమాచారం. సింహద్వారం సుమారు 100 అడుగుల ఎత్తున ఉంటుంది. అయితే ఇచ్చట సముద్రం లోతుగా చాలా చాలా తక్కువగా ఉంటుంది. మొదట సముద్ర స్నానం చేసిన తర్వాత గుడిలో 22 బావులలో స్నానం చేయాలని చెప్తారు. ఈ ఆలయాన్ని ద్రవిడ సంప్రదాయ రీతిలో నిర్మించారు. ఆలయం చుట్టూ ఉన్న ప్రహార గోడ ఉంది. గోపురాలు కూడా ఎక్కువ ఎత్తులో ఉంటాయి. ఆలయం లోపల కారిడార్స్ కూడా ఉంది. ప్రపంచంలోనే అతి పొడవైనటువంటి కారిడార్గా వీటికి విశిష్టమైన గుర్తింపు ఉంది. ఆలయంలో ఉత్సవమూర్తుల్ని ఉంచే మండపాన్ని చొక్కటన్ మండపం అంటారు. చదరంగం పట్టిక ఆధారంలో ఉండడంతో దానికి పేరొచ్చింది. రామేశ్వరం ద్వీపంలో అనేక తీర్థాలున్నాయి. రామనాథ స్వామి ఆలయంలోనే 22 తీర్థాలున్నాయి. వీటిని స్నానం చేయడం ఎంతో పుణ్యదాయకమని ఆలయ చరిత్ర చెప్తోంది. ఈ తీర్థాలు చిన్న చిన్న బావుల్లాగా ఉండడం విశేషం. ఈ జలాలతో పుణ్య స్నానం చేస్తే తపస్సు చేసిన ఫలితం వస్తుంది. ఆలయం బయట నుంచి కొంత దూరంలోనే సముద్రం తీరం కనిపిస్తుంది. ఇక్కడ అలలు లేకుండా ప్రశాంతంగా ఉండడం విశేషం. కాశీ యాత్రకు వెళ్ళి అక్కడి గంగా జలాలను తీసుకుని వచ్చి రామేశ్వరంలోని సముద్రంలో కలిపితే కానీ కాశీయాత్ర పూర్తి చేసినట్టుగా ఉండదు అని పెద్దలు అంటారు. ఈ విధంగా శ్రీరాముడు స్వయంగా పూజలు చేసిన ఈ శ్రీ రామనాథ స్వామి ఆలయాన్ని సందర్శించడానికి భక్తులు ఎప్పుడూ పెద్ద సంఖ్యలోనే వస్తుంటారు.